ఓం శాంతి 1-3-2024 మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాలు మిమ్మల్ని ధనవంతులుగా, రాజులుగా తయారు చేస్తాయి. ఇది అనంతమైన స్కూల్. మీరు చదవాలి మరియు చదివించాలి. జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. ప్రశ్న: ఏ పిల్లలు అందరికీ ప్రియమనిపిస్తారు? ఉన్నతమైన పదవి కొరకు ఏ పురుషార్థం చేయాల్సిన అవసరముంది? జవాబు: ఏ పిల్లలైతే తమ జోలెను నింపుకుని అనేకులకు దానమిస్తారో వారు అందరికీ ప్రియమనిపిస్తారు. ఉన్నతమైన పదవి కొరకు ఎంతోమంది ఆశీర్వాదాలు కావాలి. ఇందులో ధనానికి సంబంధించిన విషయం లేదు, కాని జ్ఞానధనం ద్వారా అనేకుల కళ్యాణం చేస్తూ ఉండండి. ప్రసన్న చిత్తులు మరియు యోగి పిల్లలే తండ్రి పేరును ప్రఖ్యాతం చేస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మేం తిరిగి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. ఇంతకుముందు అసలు తెలిసేది కాదు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. వారు అర్థం చేయించడం కూడా డ్రామానుసారంగా ఇప్పుడు రైట్ అనిపిస్తుంది. ఇంకెవరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. అపవిత్రమైన వారు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఈ జ్ఞానం కూడా ఈ సమయంలోనే లభిస్తుంది మరియు దీనిని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. మేము తిరిగి వెళ్ళాలి అని మొట్టమొదట ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాబాను పిలిచేవారు, కాని ఇంతకుముందు అసలేమీ తెలిసేది కాదు. అకస్మాత్తుగా సమయం వచ్చినప్పుడు బాబా వచ్చేశారు. ఇప్పుడు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలకు తెలుసు, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు పద్ధతుల నుండి పావనులుగా అవ్వాలి. లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇక్కడ ఏ విధంగానైతే రాజుకు మరియు నిరుపేదకు మధ్యన వ్యత్యాసం ఉంటుందో అలానే అక్కడ రాజుగా మరియు నిరుపేదగా అవుతారు. మొత్తం ఆధారమంతా పురుషార్థంపై ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు స్వయమే పద్ధతులుగా ఉండేవారు, అందుకే నన్ను పిలిచేవారు. ఇది కూడా ఇప్పుడు మీకు అర్థం చేయిస్తారు. అజ్ఞాన కాలంలో ఇది బుద్ధిలో ఉండదు. తండ్రి అంటారు, ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా అయ్యిందో అది సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? ఇది కూడా మెట్ల చిత్రంలో అర్థం చేయించడం జరిగింది. దీంతో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఇది అనంతమైన స్కూల్. స్కూల్లో గుడ్, బెటర్, బెస్ట్ అని రిజిస్టర్ ఉంచుతారు. సేవాధారి పిల్లలెవరైతే ఉన్నారో వారు చాలా మధురంగా ఉంటారు. వారి రిజిస్టర్ బావుంటుంది. ఒకవేళ రిజిస్టర్ బాగోకపోతే వారు ఉత్సాహంలో ఉండరు. మొత్తమంతా చదువు, యోగం మరియు దైవీ గుణాలపై ఆధారపడి ఉంది. పిల్లలకు తెలుసు, అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. మొదట మనం శూద్రవర్ణానికి చెందినవారుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారుగా అయ్యాము. ప్రజాపిత బ్రహ్మ పిల్లలమైన మనము బ్రాహ్మణులము. ఇది చాలామంది మర్చిపోతారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు కావున బ్రహ్మాను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. మేము బ్రాహ్మణ కులానికి చెందినవారము అని ఈ నష కూడా ఎక్కాలి. ఒకవేళ మర్చిపోతే మేం బ్రాహ్మణ కులానికి చెందినవారము, తర్వాత దేవతా కులానికి చెందినవారుగా అవుతాము అన్న నష ఎక్కదు. బ్రాహ్మణ కులాన్ని ఎవరు తయారు చేశారు? బ్రహ్మ ద్వారా నేను మిమ్మల్ని బ్రాహ్మణ కులంలోకి తీసుకొస్తాను. బ్రాహ్మణులది వంశం కాదు, ఇది చిన్న కులం. స్వయాన్ని ఇప్పుడు బ్రాహ్మణులుగా భావించినట్లయితే దేవతలుగా కూడా అవుతారు. తమ వ్యాపారాల్లోనే నిమగ్నమైనట్లయితే అన్నీ మర్చిపోతారు, బ్రాహ్మణత్వాన్ని కూడా మర్చిపోతారు. వ్యాపారాల నుండి ఫ్రీ అయ్యి పురుషార్థం చేయాలి. కొంతమందికి వ్యాపారాలు ఎక్కువ అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. పని పూర్తయిన తర్వాత ఇక స్వయానికి సంబంధించి చూసుకోవాలి. స్మృతిలో కూర్చుండిపోండి.
మీ వద్ద బ్యాడ్జ్ బావుంది. ఇందులో లక్ష్మీనారాయణ చిత్రం కూడా ఉంది, త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. బాబా మనల్ని ఈ విధంగా తయారు చేస్తారు. అంతే. ఇదే మన్మనాభవ. కొంతమందికి అలవాటైపోతుంది, కొంతమందికి అలవాటవ్వదు. భక్తి అయితే ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు కావున సంతోషం కలుగుతుంది. కొంతమందికి మంచి తపన ఏర్పడుతుంది, కొంతమందికి చాలా తక్కువ ఏర్పడుతుంది. నిజానికిది చాలా సహజం. గీత యొక్క ఆది మరియు అంతిమంలోని పదం మన్మనాభవ. ఇది ఆ గీతా అధ్యాయమే. కేవలం శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. భక్తి మార్గంలో ఏ ఉదాహరణలైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయానికి చెందినవే. భక్తి మార్గంలో ఎవ్వరూ దేహభానాన్ని కూడా వదలండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పరు. ఇక్కడ తండ్రి వచ్చి రాగానే మీకీ శిక్షణ ఇస్తారు. దేవీదేవత ధర్మస్థాపన మన ద్వారా జరుగుతుందని నిశ్చయం ఉంది. రాజధాని కూడా స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధం మొదలైన విషయమేదీ లేదు. తండ్రి ఇప్పుడు మీకు పవిత్రతను నేర్పిస్తున్నారు. అది కూడా అర్ధకల్పం నిలుస్తుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. వికారాలపై మీరు ఇప్పుడు విజయాన్ని పొందుతున్నారు. మనం కల్పకృతం ఏ విధంగానైతే రాజధానిని స్థాపన చేశామో అచ్చంగా అదే విధంగా ఇప్పుడు చేస్తున్నామని మీకు తెలుసు. మన కొరకు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. అక్కడ బంగారమే బంగారం ఉంటుంది. ఒకప్పుడు ఏదైతే ఉండేదో అదే మళ్లీ ఉంటుంది. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. మాయా మశ్చంద్రుని ఆటను చూపిస్తారు. ధ్యానంలో బంగారు ఇటుకలను చూశారు. మీరు కూడా వైకుంఠంలో బంగారు మహళ్లు చూస్తారు. అక్కడి వస్తువులను మీరిక్కడికి తీసుకురాలేరు. అది సాక్షాత్కారం. భక్తిలో మీకు ఈ విషయాల గురించి తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను. మీరు లేకుండా నాకు ప్రశాంతంగా అనిపించదు. సమయం వచ్చినప్పుడు నేనిక వెళ్ళిపోవాలి, పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారు, పిలుస్తున్నారు అని నాకు ప్రశాంతత లేనట్లు అనిపిస్తుంది. ఇక నేను వెళ్ళాలి అని దయ కలుగుతుంది. డ్రామాలో సమయం వచ్చినప్పుడు ఇక నేను వెళ్ళాలి అని ఆలోచన కలుగుతుంది. విష్ణు అవతరణ అనే నాటకాన్ని చూపిస్తారు. కాని విష్ణు అవతరణ అయితే జరగదు. రోజురోజుకు మనుషుల బుద్ధి సమాప్తమవుతూ ఉంటుంది. అసలేమీ అర్థం కాదు. ఆత్మ పతితంగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు పావనంగా అవ్వండి, అప్పుడే రామరాజ్యం వస్తుంది. రాముని గురించి తెలీదు. ఏ శివుణ్ణైతే పూజిస్తున్నారో వారిని రాముడు అని అనరు. శివ్బాబా అనడం శోభిస్తుంది. భక్తిలో రసానుభూతేమీ లేదు. మీకిప్పుడు రసానుభూతి కలుగుతుంది. తండ్రి స్వయంగా అంటారు, మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను. తర్వాత మీ ఆత్మ అక్కడ్నుండి తనకు తానే సుఖధామానికి వెళ్ళిపోతుంది. అక్కడ నేను మీకు సహచరునిగా ఉండను. మీ అవస్థ అనుసారంగా మీ ఆత్మ వెళ్లి మరొక శరీరంలో గర్భంలో ప్రవేశిస్తుంది. సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా చూపిస్తారు. సాగరం యొక్క విషయమే లేదు. వారు గర్భంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. బాబా అంటారు, నేను గర్భంలోకి వెళ్ళను, నేను ప్రవేశిస్తాను. నేను చిన్న బాలునిగా అవ్వను. నా బదులుగా శ్రీకృష్ణుణ్ణి చిన్న బాలునిగా భావించి మనసును ఆహ్లాదపరుచుకుంటారు. శ్రీకృష్ణుడే జ్ఞానాన్ని ఇచ్చారనుకుంటారు. అందుకే వారిని చాలా ప్రేమిస్తారు. నేను అందర్నీ నాతో పాటు తీసుకువెళ్తాను. తర్వాత మిమ్మల్ని పంపించేస్తాను. ఇక తర్వాత నా పాత్ర పూర్తవుతుంది. అర్ధకల్పం ఏ పాత్ర ఉండదు. మళ్లీ భక్తి మార్గంలో పాత్ర ప్రారంభమవుతుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. ఇప్పుడు పిల్లలకు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మరియు అర్థం చేయించడం సహజం. ఇతరులకు వినిపిస్తే సంతోషం కలుగుతుంది,
మరియు పదవి కూడా ఉన్నతమైంది పొందుతారు. ఇక్కడ కూర్చుని విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. బయటకు వెళ్లడంతో మర్చిపోతారు. ఏ విధంగా జైలు పక్షులుంటారు. ఏవో ఒక తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్తూనే ఉంటారు. మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. గర్భంలో ప్రతిజ్ఞ చేస్తారు, తర్వాత అక్కడిదక్కడే ఉండిపోతుంది. మనుషులు పాపకర్మలు చేయకుండా ఉండేందుకని ఈ విషయాలన్నీ తయారు చేశారు. ఆత్మ సంస్కారాలను తనతో పాటు తీసుకువెళ్తుంది. అందుకే కొందరు బాల్యం నుండే పండితులుగా అయిపోతారు. ఆత్మ నిర్లేపి అని మనుషులు భావిస్తారు, కాని ఆత్మ నిర్లేపి కాదు. మంచి లేక చెడు సంస్కారాలను ఆత్మే తీసుకువెళ్తుంది. అందుకే కర్మలను అనుభవిస్తుంది. ఇప్పుడు మీరు పవిత్ర సంస్కారాలను తీసుకువెళ్తారు. మీరు చదువుకుని పదవిని పొందుతారు. బాబా అయితే ఆత్మల గుంపునంతటినీ తిరిగి తీసుకువెళ్తారు. కొందరే మిగిలి ఉంటారు. వారు చివర్లో వస్తూ ఉంటారు. ఎవరైతే చివర్లో వచ్చేది ఉంటుందో వారు అక్కడ ఉంటారు కూడా. ఇది మాల కదా. నంబర్వారుగా తయారవుతూ ఉంటారు. ఇకపోతే వారిలో ఎవరైతే తయారవుతారో వారు స్వర్గంలో కూడా చివర్లో వస్తారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. కొంతమందికి ధారణ జరుగుతుంది, కొంతమందికి జరగదు. అవస్థ అలా ఉంటే పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. పిల్లలైన మీరు దయార్థ హృదయులుగా, కళ్యాణకారులుగా అవ్వాలి. డ్రామాయే అలా తయారు చేయబడి ఉంది. ఎవ్వరిపైనా దోషం వేయడానికి లేదు. కల్పక్రితం ఎంతైతే చదువుకుని ఉంటారో అంతే చదువుకుంటారు. అంతకన్నా ఎక్కువ చదవలేరు. ఎంతగా పురుషార్థం చేయించినా మార్పేమీ ఉండదు. కాని ఎవరికైనా వినిపిస్తే మాత్రం మార్పు వస్తుంది. నంబర్వారుగా అయితే ఉండనే ఉన్నారు. రాజు ఎక్కడా, నిరుపేదెక్కడా? ఈ అవినాశి జ్ఞానరత్నాలు రాజులుగా తయారు చేస్తాయి. ఒకవేళ పురుషార్థం చేయకపోతే నిరుపేదగా అయిపోతారు. ఇది అనంతమైన స్కూల్. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటాయి. భక్తిలో చదువు యొక్క విషయం ఉండదు. అక్కడంతా కిందకు దిగజారే విషయమే. కాని చాలా శోభనీయంగా ఉంటుంది. తాళాలు వాయిస్తారు, మహిమ చేస్తారు. ఇక్కడైతే శాంతిగా ఉండాలి. భజనలు మొదలైనవేవీ లేవు. మీరు అర్ధకల్పం భక్తి చేశారు. భక్తి యొక్క ఆడంబరం ఎంతగా ఉంటుంది. అందరికీ తమ తమ పాత్ర ఉంటుంది. కొందరు పడిపోతారు, కొందరెక్కుతారు, కొందరి భాగ్యం బావుంటుంది, కొందరిది తక్కువగా ఉంటుంది. పురుషార్థమైతే బాబా ఏకరసంగా చేయిస్తారు. చదువు కూడా ఒక్కటే, అలాగే టీచర్ కూడా ఒక్కరే. మిగిలిన వారంతా మాస్టర్స్. ఎవరైనా పెద్ద వ్యక్తి తీరిక లేదు అనంటే ఇంటికొచ్చి చదివించమంటారా అని వారిని అడగండి. ఎందుకంటే వారికి తమ అహంకారం ఉంటుంది. ఒక్కరిని పట్టుకుంటే ఇతరులపై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ వారు కూడా ఎవరికైనా ఈ జ్ఞానం బావుంది అని చెప్తే వీరికి కూడా బ్రహ్మకుమారిల సాంగత్యం అంటుకుంది అని అంటారు. అందుకే కేవలం బావుంది అని మాత్రం అంటారు. పిల్లల్లో యోగ బలం మంచిగా ఉండాలి. జ్ఞానమనే ఖడ్గంలో యోగమనే పదును కావాలి. ప్రసన్న చిత్తులుగా మరియు యోగులుగా ఉంటే వారు పేరును ప్రఖ్యాతం చేస్తారు. నంబర్వారుగా అయితే ఉన్నారు. రాజధాని తయారవ్వనున్నది. ధారణైతే చాలా సహజమని తండ్రి అంటారు. బాబాను ఎంతగా స్మృతి చేస్తే అంత ప్రేమ ఉంటుంది, ఆకర్షణ కలుగుతుంది. సూది శుభ్రంగా ఉంటే అయస్కాంతం వైపుకు ఆకర్షించబడుతుంది. తుప్పు ఉంటే ఆకర్షించబడదు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మీరు శుభ్రంగా అయితే మొదటి నంబర్లోకి వెళ్ళిపోతారు. తండ్రి స్మృతితో తుప్పు వదులుతుంది. బలిహారమంతా మీదే గురువుగారు అని గాయనముంది. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటారు. అక్కడ నిశ్చితార్థం చేయించే గురువు మానవుడు. మీరు శివునితో నిశ్చితార్థం చేసుకున్నారు, బ్రహ్మతో కాదు. కావున స్మృతి కూడా శివుణ్ణే చేయాలి.
మధ్యవర్తి చిత్రం యొక్క అవసరం లేదు. నిశ్చితార్థం పక్కా అయిన తర్వాత ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. అప్పుడు ఇతనికి కూడా మధ్యవర్తి రుసుము లభిస్తుంది. నిశ్చితార్థం చేయించినందుకు కూడా లభిస్తుంది కదా. ఇంకొకటి, వీరిలోకి ప్రవేశిస్తారు, అప్పుగా తీసుకుంటారు, కావున వీరు కూడా ఆకర్షిస్తారు. అందుకే పిల్లలకు కూడా అర్థం చేయిస్తారు. ఎంతగా మీరు అనేకుల కళ్యాణం చేస్తారో అంతగా మీకు ప్రతిఫలం లభిస్తుంది. ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఉన్నట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. ధనం యొక్క అవసరం లేదు. మమ్మ వద్ద ధనం లేదు, కాని వారు అనేకుల కళ్యాణం చేశారు. డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. కొంతమంది ధనవంతులు ధనాన్ని ఇస్తారు, మ్యూజియంలు తయారు చేయిస్తారు. అప్పుడు అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. వారికి మంచి షావుకారు పదవి లభిస్తుంది. షావుకార్ల వద్ద దాసదాసీలు ఎంతోమంది ఉంటారు. ప్రజల్లో షావుకార్ల వద్ద చాలా ధనం ఉంటుంది. అటువంటి వారి నుండి అప్పు తీసుకుంటారు. షావుకార్లుగా అవ్వడం కూడా మంచిదే. పేదవారే షావుకార్లుగా అవుతారు. షావుకార్లలో ధైర్యం ఎక్కడుంది? ఈ బ్రహ్మ వెంటనే అంతా ఇచ్చేశారు. ఎవరి చేయి ఈ విధంగా ఉంటుందో, అనగా ఇచ్చేవారిగా ఉంటుందో అని అంటూ ఉంటారు. బాబా వీరిలోకి ప్రవేశించి వీరి నుండి అంతా విడిపించేశారు. కరాచీలో మీరు ఎలా ఉండేవారు? పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు, బస్సులు మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని ఎంత నషా ఎక్కాలి. తండ్రి మీకు తరగని ఖజానాల్ని ఇస్తున్నారు. మీరు వాటిని ధారణ చెయ్యరు. మీలో ఆ ఖజానాలు అందుకునేంత సత్తా లేదు. మీరు శ్రీమతంపై నడవరు. తండ్రి అంటారు, పిల్లలు మీ జోలెను నింపుకోండి. వారు శంకరుని ఎదురుగా వెళ్లి జోలెను నింపండి అని అంటారు. బాబా ఇక్కడ అనేకుల జోలెను నింపుతారు. బయటకు వెళ్లగానే ఖాళీ అయిపోతుంది. తండ్రి అంటారు, మీకు చాలా భారీ ఖజానాని ఇస్తాను. జ్ఞానరత్నాలతో మీ జోలను నింపి నింపి ఇస్తాను. అలా ఇస్తున్నప్పటికీ తమ జోలను నింపుకునేవారు నంబర్వారుగా ఉన్నారు. వారు మళ్లీ దానం కూడా చేస్తారు. అందరికీ ప్రియమనిపిస్తారు కూడా. తమ వద్ద లేనే లేకపోతే ఏమిస్తారు? మీరు 84 జన్మల చక్రం గురించి మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. ఇకపోతే యోగం విషయంలో శ్రమించాలి. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయపై విజయం పొందేందుకు యుద్ధం చేస్తారు. ఫెయిల్ అయితే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబా మీరు ఎంత వారసత్వాన్ని ఇస్తారు అని పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. లేస్తూ కూర్చుంటూ మొత్తం రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. అప్పుడే ధారణ జరగగలదు. యోగం ముఖ్యమైనది. యోగం ద్వారానే మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. జ్ఞానమనుసారంగా మీరు రాజ్యం చేస్తారు. ఈ ధనం మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఇకపోతే ఈ అవినాశీ సంపాదనంతా మీతో పాటు వస్తుంది. ఎవరైతే తెలివైన వారిగా ఉంటారో వారు మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. భాగ్యంలో లేకపోతే పైసా విలువ చేసే పదవిని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ చదువు మరియు దైవీ గుణాల రిజిస్టర్ను మంచిగా ఉంచుకోవాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. మేము బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణులము అన్న ఈ నషలో ఉండాలి. రెండవ పాయింట్, సర్వుల ప్రేమను మరియు ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానరత్నాలతో తమ జోలెను నింపుకుని దానమివ్వాలి.
అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. వరదానము: ప్రతి కర్మలో తండ్రితో భిన్న భిన్న సంబంధాలలో స్మృతి స్వరూపులుగా అయ్యే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. మొత్తం రోజంతట్లో ప్రతి కర్మలో అప్పుడప్పుడు భగవంతుని సహచరుని రూపాన్ని, అప్పుడప్పుడు జీవిత భాగస్వామి రూపాన్ని, అప్పుడప్పుడు గారాబాల బిడ్డ రూపాన్ని, ఎప్పుడైనా నిరాశ చెందితే సర్వశక్తివంతుని స్వరూపంతో మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్మృతి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. అప్పుడు మనసు సంతోషిస్తుంది మరియు తండ్రి తోడును స్వతహాగా అనుభవం చేస్తారు. అప్పుడిక ఈ బ్రాహ్మణ జీవితం సదా అమూల్యమైనదిగా, శ్రేష్ఠ భాగ్యవంతమైనదిగా అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్: బ్రహ్మ బాబా సమానంగా అవ్వడమనగా సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవడము. ఓం శాంతి.